సార్ పేరు బాలరాజు. మనోడు బాలనారస్ నుండి పెద్ద రౌడికి ఎదిగాడు. అయ్యి బాబు ఏంటి నవ్వే? పెద్ద ఫాలోయింగ్ ఉందని ఏకంగా సీఎం అయిపోదాం అనుకున్నాడు. పొలిటికల్ పార్టీ పెట్టేశాడు, 1000 కోట్లు దండుకున్నాడు. మన టైం బాగుండి ఆ టైం బాగోక ఓడిపోయి పార్టీతో సహా వేరే పార్టీలోకి దూకేశాడు. 500 కోట్లు నాకేసాడు. ఏదో పార్టీ ఫండ్ కోసం రూపాయో పాపాయో అడిగి తీసుకున్నాం, దానికి ఇంత రాద్దాంతమా? చూడండి తల్లులు, మాకు మీలాగా ఫస్ట్ వచ్చేసరికి జీతాలు ఇచ్చే కంపెనీలు లేవు. చావో రేవో తేలేదాకా, అధికారంలోకి పార్టీ వచ్చేదాకా ఆస్తులు అమ్ముకొని చివరికి పెళ్ళాల పుస్తులు అమ్ముకొని పార్టీ నడపాలి బంగారు తల్లులు. ఏమండోయ్, ఈయన గారి ప్రతిపక్షం నేత. అధికారంలో ఉన్నప్పుడు ఈయన పెజలను పట్టించుకోలేదు, ప్రతిపక్షంలోకి వెళ్ళాక ఈయన పెజలు పట్టించుకుంటలేదు. ఈయన యజనంతా జనాల మీద కన్నా సీఎం సీటు మీదే ఎక్కువ ఉంటది. ఈ రేప్ కేసును అడ్డం పెట్టుకుని సీఎం రాజీనామా చేసేలా మనమే చెయ్యాలి. చట్టానికి పట్టిన శత పురుగుల్లో ఈడొకడం, కానీ ఈడు పెదలను పురుగుల్లో చూస్తా ఉంటాడు. మళ్ళీని ఆడు ఓటం చూసారు ఎలా ఉందో, ఎదవ ఓటం ఆడును. ఎదవలకు పదవులు వచ్చి అడిగేవాళ్ళు లేకపోతే సొసైటీ ఎలాగే ఎడుతుంది. మరి ఎవరొకళ్ళు వస్తారో సొక్క అట్టుకుని నిలదీస్తారో ప్రతిఘటిస్తారు. మార్పు రావాల్సింది మీలో, మీలో, నాలో, మన అందరిలో రావాలి. ఇక ముందు ఇంకో క్రౌడీ వెధవ నాయకుడు అవ్వాలనుకుంటే వాడికి ఇది గుణపాఠం కావాలి.